హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మంచి లొకేషన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు మీకు. మీ ఫుల్ వీడియో అయితే చూసేయండి, చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా మన ఇండియన్ ఫ్లాగ్ ఇలా ఎగురుతుంటే ఏదో తెలియని బూజ్ బంప్స్ వస్తూ ఉంటుంది. మీరైతే ఇండియన్ అయితే పక్కాగా లైక్ చేసుకోండి వీడియోని అయితే. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి నర్సాపేట నుంచి నేనైతే కొండవేడి కోటకైతే వెళ్ళబోతున్నాను. నేను ఇక్కడ ఏమేమి ఉంటాయో ఏంటో మొత్తం మీకు ఫుల్ వీడియో అయితే చూసేయండి, మొత్తం అయితే చూపిస్తారు మీకు. ఫస్ట్ గా అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మనం ఫైనల్లీ అయితే పిరంగపురం దగ్గరలో ఉన్నాం. ఇంకా ఒక 1 కిలోమీటర్ వెళ్తే పిరంగపురం వచ్చేసిద్ది. ఇక్కడ ఇది చూడండి, చర్చి చూడండి ఎలా ఉందో. చర్చి చాలా ఫేమస్ ఇక్కడ పిరంగపురంలో. మొత్తం ఇక్కడ ఫారెన్ కంట్రీలో ఉన్నటువంటి మొత్తం చర్చి మొత్తం చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ ప్రతి ఇయర్ అయితే ఇక్కడ క్రిస్మస్ అప్పుడు ఇక్కడ పెద్ద తిరణాలు జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇంకా బాదం పాలు తాగుదాం అని చెప్పి వెహికల్ అయితే పక్కన ఆపేసాము. ఇంకా బాదం పాలు ఇక్కడ చాలా ఫేమస్ అంట. ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉందో. బాదం పాలు ఇంకా చాలా బాగుంది ఇక్కడ. ఇంకా చూడండి ఆటో వెళ్తుంది చూడండి. ఈ దారి నుంచి మనం వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది మన కొండవీడు కోటకైతే. చూసారుగా చెరువు ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఎంత దరిద్రంగా ఉందో రోడ్డు మొత్తం. అసలు టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి అంటారులే కానీ ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో మొత్తం. పెద్ద డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అక్కడ మాత్రం. చాలా ఇక్కడ రోడ్లు మొత్తం ఇక్కడ పిరంగపురం నుంచి స్టార్ట్ ఇంకా ఒక 3 or 2 ఒక 5 కిలోమీటర్స్ మొత్తం ఇలాగే ఉంటుంది రోడ్డు మొత్తం. అసలు చాలా దరిద్రంగా ఉంది. మీరు మాత్రం ఇలా కొద్దిగా జాగ్రత్త చూసుకుంటారు, ఎందుకంటే మనకి బండి కదా, మన బండి మొత్తం ఇలా డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ నేచర్ చూసుకుంటే నేచర్ అయితే మామూలు లేదు భయ. అసలు ఇక్కడ క్లైమేట్ కొద్దిగా చల్లబడితే మాత్రం ఇంకా హైలైట్ గా ఉండేది క్లైమేట్ అయితే. మేమైతే స్లో మోషన్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. ఇక్కడ నుంచి కొద్దిగా రోడ్డు కొద్దిగా బెటర్ గా ఉంటుంది, బాగానే ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకా 3 కిలోమీటర్స్ మనం వెళ్ళడానికి. మనతో ఇక్కడ మ్యూజియం అయితే మిస్ చేసుకున్నాం. నాకు మ్యూజియం ఉందని చెప్పి నాకు తెలియదు, బట్ కాకపోతే ఇక్కడ మ్యూజియం అంతగా ఏం ఉండదు అనుకుంటా. అంటే ఇక్కడ కొండవీడి కోట అలా ఎలా ఉంది, ఎలా తయారైంది, అలా కోటలు ఎలా ఉంటాయి అని చెప్పి ఒక మ్యూజియం ఉంటుందంట. లేదా పక్క ఒకసారి విజిట్ అవ్వండి, ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకి రైట్ సైడ్ లో ఒక గేమ్ జోన్ కూడా ఉంది. ఇక్కడ మనం గేమ్ జోన్ కూడా వెళ్ళట్లేదు. ఆ వీడియో అయితే మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ టోల్ గేట్ పెట్టారు. లాస్ట్ టైం అయితే ఇక్కడ చూసుకోండి టోల్ గేట్ లో హెడ్ కి 20 రూపీస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ఇంకా కొద్దిగా డిఫరెంట్ గా పెట్టారు. మన చూడండి మన ఫ్యాన్స్ ఇల్లంతా హాయ్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఇంకా చాలా మెంటల్ కింద నాకు ఇక్కడైతే పర్ హెడ్ కి 20 రూపీస్ తీసుకుంటాడు, బైక్ కి 20 రూపీస్ తీసుకుంటాడు. నేను మా ఫ్రెండ్ ఒక బైక్ అయితే 60 రూపీస్ తీసుకున్నాడు. ఎందుకు బ్రో లాస్ట్ టైం 20 రూపీస్ కదా హెడ్ కి అని చెప్తుంటే, లేదు ఇలా బైక్ కూడా తీసుకుంటున్నాం మేము అని చెప్పి అన్నారు. ఇక్కడ మెయిన్ 20 రూపీస్ విషయం కాదు, బట్ కాకపోతే అసలు ఈ మనీ మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి కొద్దిగా ఉండేది కదా భయ. మనీ అసలు కోటకొండకి అయితే మనకి అంత పెద్ద కోటకొండకి 20 రూపీస్ తీసుకుంటాడు పర్ ఒక వెహికల్ కి. కానీ ఇక్కడ చూడండి ఒకసారి పర్ హెడ్ కి 20 రూపీస్ తీసుకుంటాడు, వెహికల్ 20 రూపీస్ తీసుకుంటాడు. చూడండి వీళ్ళు ఇచ్చిన టోకెన్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇంకా ఇవన్నీ ఎందుకు లేదు పక్కన పడేసి ఇంకైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాత్రం గ్రీనరీ మాత్రం చింపేసిద్ది. కానీ ఇంకా కొద్దిగా రోడ్లు ఇంకా బెటర్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయాను నేను. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది భయ, ఘాట్ రోడ్ మాత్రం హైలైట్ గా ఉంటుంది. నేను అన్ని ఘాట్ రోడ్ చూసా, కానీ ఘాట్ రోడ్ కొద్దిగా స్పెషల్ గా ఉంటుంది నాకు మాత్రం. ఇది నేను సెకండ్ టైం రావడం. నేను చాలా బాగుంటుంది ఇక్కడ, చూసేయండి ఒకసారి మొత్తం.
అసలు వీళ్ళు ఎవరో కానీ నాకు అర్థం కావట్లేదు. ఇది చూడండి అసలు మామూలుగా అయితే పైకి 3 కిలోమీటర్స్ దాకా ఉండిద్ది. అదే కొండ. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తామని నాకేం మైండ్ పోయింది భయ్య. కొద్దిగా పక్కన వెళ్ళగానే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే పెద్ద ఇది కొండలాగా ఉంటుంది. ఆ వెనకాల ఒక చిన్న టెంపుల్ ఉందంట, మరి నాకు తెలీదు, వాళ్ళు చెప్తే విన్నా నేను. చూసారా మొత్తం రాళ్ళు ఎలా పడిపోయినాయో. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఇంకా ఇలా వర్షం పడినప్పుడు ఇలా పడిపోతా ఉంటాయంట. ఇప్పుడు అయితే నిన్న వర్షం పడింది కాబట్టి మొత్తం ఈరోజు అయితే పడిపోయినాయి మొత్తం. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. చూసారా మొత్తం ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి అయితే ఇక్కడ సింహద్వారం ఉంటుంది. ఇది ఎంట్రన్స్, పైనుంచి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ మామూలు చూడండి ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఈ మొత్తం మ్యాప్ ఎలా వెళ్ళాలో ఏంటో మ్యాప్ ఉంది. అండ్ ఈ చూడండి నేచర్ మొత్తం. ఒకప్పుడే వచ్చినప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను. అప్పుడైతే ఈ మొత్తం చెట్లు అంతగా ఉండేది కాదు. యాక్చువల్లీ చూడండి ఒకసారి నేను ఎప్పుడో వచ్చాను. చూడండి మనం చూడండి మొత్తం ఆర్టిఫిషియల్ గా పొలి ఉందని చెప్పి ఏదో ఫోటోలు దిగుతున్నాడు. కొద్దిగా జారి పడితే మాత్రం ఇంకా ఆడు స్పాట్ ఉంటే ఆడు. చూడండి ఎంత ధైర్యం ఉంటాడు ఇక్కడ చూడండి పైకి ఎక్కి. ఇలా అయితే మీరు ట్రై చేయమాకండి, ఎందుకంటే చాలా రిస్క్ ఇది. ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ చూడండి ఒకసారి వ్యూ పాయింట్ మాత్రం నాకు మైండ్ పోతుంది భయ్యా. ఎందుకంటే నేను చూసినప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టున్నాను నేను. మొత్తం వ్యూ పాయింట్ సూపర్ ఉంటుంది. చూడండి ఒకసారి మీకు 5 ఇయర్స్ బ్యాక్ నేను ఎలా ఉంటానో ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మొత్తం చూడండి ఎలా ఉందో వ్యూ పాయింట్ అలా కనిపించేది. బట్ కాకపోతే చెట్లు ఉండడం వల్ల మనకేం అర్థం కావట్లేదు. అది కూడా నేను మార్క్ చేసాను చూడండి. నాతో పాటు చూడండి మా ఫ్రెండ్ వాడే 5 ఇయర్స్ బ్యాక్ అలా ఉండేవాడు, ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇంకా లోపలికి. లోపల ఎలా ఉంటుందో ఏంటో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి మనం. ఫస్ట్ వీడియో అంతా కంప్లీట్ గా చూసేయండి మీరు. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ మొత్తం ఇది. ఇక్కడ బైక్ పార్క్ చేసేసి నేను కొద్దిగా ముందుకు వచ్చాగానే ఇక్కడ స్ట్రైట్ కి వెళ్తే ఇంకా వేరే కన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం, ఇంకా అవుతుంది, ఇంకా వర్క్ అవుతుంది. ఇక్కడ దాకా మేము అయితే వచ్చేవాళ్ళం కదా ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం ఇదంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేము. ఈ రోడ్ వల్ల కొద్దిగా మాకైతే సేవ్ అయిపోయింది. లేకపోతే దగ్గర దగ్గర మాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ అబోవ్ నడిచేవాళ్ళం ఒకప్పుడు. ఇంకా చిన్నగా ఇలా బయటకు వచ్చేయంగానే ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. వీళ్ళు మొత్తం వచ్చేసరికి ఇంకా ఈ టైం అంతా వెళ్ళిపోవాలి మనం దారి వచ్చి. ఇంకా మనం ఎలా ఉంటుందో ఏంటో మొత్తం ఇప్పుడు ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడ చూడండి ఒకసారి. స్మోకింగ్ చేయమాకండి, డ్రింకింగ్ చేయమని చెప్పి పెద్ద బొడ్డ అయితే పెట్టేశారు. ఇంకా డస్ట్ ఏమైనా ఉంటే ఇంకా డస్ట్బిన్ లో పెట్టేసేయాలి. ఇక్కడ చూసుకుంటే మనం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఇక్కడ అటవీ శాఖ మంత్రి. ఆయన మొత్తం అదే శంకుస్థాపనలాగా చేసినట్టున్నారు ఆయన. అండ్ సిపిటి ఎమ్మెల్యే గారు రజనీ గారు అయితే ఇక్కడ శంకుస్థాపనకి ఇలా చేసినట్టున్నారు. ఇంకా మనం వెళ్ళేదారు అయితే ఇంకా ఇటు వెళ్ళిపోవాలి పోయా మనం. ఇక్కడ టెంపుల్ కూడా ఉందంట, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉందంట ఇక్కడ. చూద్దాం మనం అయితే ముందుకు వెళ్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. కొద్దిగా ఫ్యామిలీ వచ్చినప్పుడు కొద్దిగా స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం. అండ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇంకా మొత్తం ఇక్కడ నేచర్ తో కప్పబడిపోయింది మొత్తం ఇక్కడ అసలు చూడండి నేచర్ కి ఇంకా మనం ఏం చేయకుండా నీట్ గా వాష్రూమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి.
అటు వెళ్తే మొత్తం వాష్రూమ్స్, ఇలా రైట్ సైడ్ వెళ్తే మాత్రం ఇంకా డ్రింకింగ్ వాటర్ అంట. చూద్దాం ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం ప్లే గేమ్స్ అయితే మొత్తం ఉన్నాయి, ఉయ్యాలు ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ గేమ్స్ ఆడడానికి చాలా ఉన్నాయి. అదిగోండి కిడ్స్ కి చాలా అయితే ఆడుకోవచ్చు ఇక్కడ ప్రెజెంట్. ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ ఎలా ప్లాన్ చేశారు, మొత్తం ప్లాన్ లాగా ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ అంతా. ఇక్కడ వాటర్ కూడా మినరల్ వాటర్ అనుకుంటా తెలిసి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎంతైనా కొండ నీళ్ళు అసలు ఆ టేస్టే వేరబ్బా. ఇంకా చిన్నగా ముందుకు వెళ్ళంగానే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫ్యామిలీతో ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మంచిగా గార్డెన్ ఏరియా లాగా మొత్తం చాలా బాగుంది. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి మనం ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది పోయా. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ అంటే మనకి పెద్ద అలా ఏం లేదు, నార్మల్ గా ఒక ఫుడ్ కోర్ట్ లాగా చిన్నది ఉంది. దీంట్లో ఎవ్రీథింగ్ ఉంటాయి అంటారు తెలిసి. నేనైతే కూల్ డ్రింక్ తీసుకున్నాను, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇక్కడ ఐటమ్స్ మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే ఐ మీన్ ఇలా నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి ఫుడ్ అయితే ప్రాబ్లం లేదు ఇక్కడ, పైగా తీసుకోవచ్చు. ఇంకా కావాలి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కోతులు ఉంటాయి ఎక్కువ, కొద్దిగా వాళ్ళు అవి లాగేయడం ఇలా చేస్తూ ఉంటాయి. కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్తే ఇంకా ప్రాబ్లం ఏముండదు. మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం ఇలా కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా మొత్తం ఎంత బాగుందో. ఇలా ఫుడ్ కోర్ట్ లో ఆర్డర్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ కూల్ డ్రింక్ వచ్చేసరికి ఇంకా 20 రూపీస్ అయితే బయట అయితే అమ్ముతారు, మనకి ఇక్కడ 25 రూపీస్ అమ్ముతున్నారు. బట్ పర్వాలేదు, ఎందుకంటే అంత పైకి తెచ్చి వాళ్ళు ఇలా చేస్తారంటే గ్రేటే. ఇంకా మాడితే కొద్దిగా రిలాక్స్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం ఇంకా చిన్నగా. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇక్కడ గ్రీనరీ మొత్తం చింపేసిద్ది భయ, మామూలుగా ఉండదు. ఇంకా ఒక కొండ అయితే ఉండిద్ది, అది ఎక్కాలి. కాకపోతే బట్ ఇలా ఫుల్ వీడియో ఇంకా మనం ఇంకా చేయలేము. బట్ ఇక్కడ ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది. కొద్దిగా షార్ట్ లో చూపిస్తారు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు. అండ్ ఇక్కడ కింద అయితే ఇక్కడ పార్క్ ఉంది, ఆ పార్క్ ఆ కొండ ఎలా ఎక్కాలో ఏంటో మొత్తం అయితే మీకు ఫుల్ వీడియోలు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు చూసేయండి. ఇక్కడైతే మీకు వాటర్ దొరుకుతూ ఉంటాయి, ఇంకా ఐస్ క్రీమ్స్ దొరుకుతూనే ఉంటాయి. ఇక్కడ ఏదో ఒక ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది, మనకు ప్రాబ్లం లేదు. కాకపోతే కొద్దిగా కోతులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసుకోండి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటే అదే టెంపుల్ అయితే. మనం కొద్దిగా లోపలికి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే చాలా డిస్టెన్స్ లో ఉంది. అదిగోండి ఆ టెంపుల్ అది. ఇక్కడ చూసుకుంటే మనం ఎలా వెళ్ళాలి, అసలు మనం ఎక్కడ ఉన్నాం ఏంటి మొత్తం చూసుకోవచ్చు. ఇదిగోండి మన మ్యాప్ మొత్తం చూడండి ఎలా ఉందో. మనం ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. మనకి ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి దగ్గర ఒక మనం కొద్దిగా జర్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఇంకా మనకి కొండ ఎక్కడానికి. కాకపోతే కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, చాలా రిస్క్ ఇది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళంగానే మొత్తం ఇప్పుడు మనకి మొత్తం ఇక్కడ కొండవీడులో ఏమేమి ఫేమస్, అసలు ఎలా కట్టారు, రాజుగారులు ఎలా ఉన్నారు, ఇక్కడ ఏంటి అని చెప్పి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా బోర్డులో అయితే పెట్టారు. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, మొత్తం నీట్ గా ఒక మంచి వీడియో పెట్టేసేద్దాం. ఇప్పుడు షార్ట్ కట్ లో నేను అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూడండి ఒకసారి సోలార్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. బట్ కాకపోతే కంప్లీట్ గా ఇక్కడ సోలార్స్, లైట్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఒక చెరువు ఉందంట, చూద్దాం అది కూడా చెరువు కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఏ కొండ ఎక్కాలో చూపిస్తాం చూడండి ఒకసారి. అది కూడా చూపిస్తాను చూడండి. ఆ కొండ చూసారా, ఆ కొండ మనం పై తాకెక్కితే ఎక్కాలి, పెద్ద టాస్క్ ఇది. చూడండి ఆల్రెడీ జనాలు ఎక్కుతున్నారు ఆల్రెడీ. దగ్గర 11 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అది. బట్ కాకపోతే పెద్ద టాస్క్ ఇది ఎక్కాలంటే. కొద్దిగా జాగ్రత్తగా ఎక్కితే కొద్దిగా బెటర్. ఇంకా మన నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను, చూసేయండి మీరు. ఇంకా చెరువు విషయానికి వస్తే పెద్ద చెరువు ఏమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే కొద్దిగా ముందుకు వెళ్ళగానే చెరువు చూసుకున్నాను. బట్ అక్కడ చెరువు అనేది అక్కడ ఏం అనిపించలేదు నాకు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక 500 మీటర్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి బెంచెస్ ఎలా ఉన్నాయో, మొత్తం ఒక చెక్కతో ఉంటుంది. బట్ కాకపోతే చెక్క కాదు, ఇది సిమెంట్దే. బట్ చాలా బాగుంది. అది నేను చెక్క ఏమో అనుకున్నాను, బట్ ఆ సిమెంట్ తోనే అంత డిజైన్ చేశారు. అసలు మొత్తం చాలా బాగుంది ఇది బెంచ్ మాత్రం. ఇంక ఇలా బెంచ్ మీద కూర్చొని ఇంకా చెరువు చూద్దాం అనుకుంటే చెరువు అసలు చెరువులో వాటరే లేవు. ఇంకా ఫైనల్ ఇంకా మీద ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మంచి వీడియో మొత్తం చూపిస్తాను, క్లారిటీ చూపిస్తాను, చూసేయండి. అండ్ చూడండి ఆ చెరువు దాటాక కొద్దిగా ముందుకెళ్ళాక మనం ఒక వ్యూ పాయింట్ అని వచ్చిందంట, పెద్ద వ్యూ పాయింట్. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ మాత్రం. మా ఫ్రెండ్ ఇంకా నడవడానికి ఇంకా ఓపిక లేక మా వాడు ఇంకా వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంకా ఫైనల్ హలో మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు,
ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? చూసారు కదా మొత్తం ఇంకా ఇలా మా జర్నీ మొత్తం ఇలా సాగిపోయింది. మేమైతే కొన్ని పిక్స్ చేసాము, చూడండి ఎలా ఉన్నాయో. చూసి ఎలాగో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.